ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ సహా మరో ఇద్దరికి ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31న విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఫార్ములా ఈ కేసులో ఛార్జిషీట్ వేసింది ఏసీబీ. ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉండగా A2 గా అరవింద్ కుమార్, A5 గా FEO సంస్థ ఉంది. ఇక 2023లో విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించారని కేసు నమోదైంది. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ సహా మరో ఇద్దరికి ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31న విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఫార్ములా ఈ కేసులో ఛార్జిషీట్ వేసింది ఏసీబీ. ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉండగా A2 గా అరవింద్ కుమార్, A5 గా FEO సంస్థ ఉంది. 2023లో విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించారని కేసు నమోదైంది. రెడీగా మరిన్ని అప్డేట్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, కేటీఆర్ కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అయితే ఏసీబీ సుదీర్ఘ విచారణ చేసిన అనంతరం ఇటు హైకోర్టు అనుమతితో అయితే నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇటు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన అనంతరం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా నోటీసులను అయితే జారీ చేయడం జరిగింది. కేసులో 2023లో ఇటు ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి ఒక నిధుల బదిలీకి సంబంధించి అవకతవకలు జరిగాయంటూ నమోదు చేసినటువంటి కేసులో అయితే A1 నుంచి A5 వరకు 5గురు ఉన్నారు. ఇందులో A1 గా ఉన్నటువంటి కేటీఆర్తో పాటు అదేవిధంగా A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అంతేకాకుండా A3 గా ఉన్నటువంటి BLN రెడ్డితో పాటు అదేవిధంగా A4, A5 గా ఉన్నటువంటి FEO సంస్థకు కూడా నోటీసులను అయితే ఇటు ఏసీబీ కోర్టు జారీ చేయడం జరిగింది. నోటీసులలో ముఖ్యంగా ఈ నెల జూలై 31వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనం 2023లో జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే 55 కోట్ల HMDA నిధులను అయితే కేబినెట్ నిర్ణయం లేకుండా నిధులను బదిలీ చేసినట్లు, అంతేకాకుండా ఇటు HMDA నిబంధనలకు విరుద్ధంగా కూడా ఇటు బదిలీ చేయడం జరిగింది. సో ఈ నిధులన్నింటినీ కూడా FEO కంపెనీకి బదిలీ చేసినటువంటి క్రమంలో ఇటు ఇరు దేశాల మధ్యలో లావాదేవీలు కూడా సరైన పద్ధతిలో చేయలేదంటూ కూడా ఈ యొక్క ఏసీబీ అధికారులు దర్యాప్తులో తేలింది. సో దీనికి సంబంధించి కేసును మరింత ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఏసీబీ అధికారులు ఇటు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ యొక్క కేసును పోలీసులు దానికి సంబంధించి ఏసీబీ అధికారులు అయితే ఇప్పటికే ఈ కేసు మనం చూడవచ్చు చాలా రకాలైనటువంటి దర్యాప్తులు కొనసాగించడం జరిగింది. గతంలో A1 గా ఉన్నటువంటి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, అదేవిధంగా BLN రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు పలుమార్లు విచారణ చేయడం జరిగింది. విచారణలో తీసుకున్నటువంటి యొక్క సేకరించిన సమాచారం ఆధారంగా అయితే ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్లో మరిన్ని విషయాలను కూడా పేర్కొనడంతో దానికి సంబంధించినటువంటి ఒక సమన్లను అయితే జారీ చేయడం జరిగింది. జూలై 31వ తేదీన సమన్లకు హాజరై అనంతరం తీసుకోబోయేటువంటి నిర్ణయాలు కానీ విచారణ కానీ కేసుకు సంబంధించి ఏదైతే ఇటు ఏసీబీ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే సర్వత్రా ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నిధుల బదిలీ చేయడంలో అయితే పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. సో 55 కోట్ల HMDA నిధులను ఇటు FEO కంపెనీకి బదిలీ చేసేటువంటి క్రమంలో ఇటు అనుమతులు కానీ దానికి సంబంధించినటువంటి బదిలీ ప్రక్రియలో అయితే పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా చేశారనేటువంటి ఒక వాదనను ఏసీబీ అధికారులు అయితే కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో హైకోర్టు అనుమతితో అయితే కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, అదేవిధంగా BLN రెడ్డితో పాటు మరియు ఇద్దరికి FEO కంపెనీకి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. జూలై 31న హాజరు కావాలని అయితే నోటీసుల్లో పేర్కొన్నారు. మమత.